మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సాంవత్సరిక నేర సమీక్షలో భాగంగా 2023లో ఓవరాల్ గా ఇన్ ఆల్ హెడ్స్ 4578 కేసెస్ రిపోర్ట్ అయితే 24 లో 4222 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూస్తే 7.7% ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇయర్ లో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ టు మర్డర్స్ లో ఈ పర్సంటేజ్, గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. సింపుల్ హర్ట్స్ లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం. ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఫ్యాక్షన్ రిలేటెడ్ గానీ, బాడీ అఫెన్సెస్ విషయంలో గానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. అలాగే క్రైమ్ అగైనెస్ట్ విమెన్ లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి, వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది, అవి కొంత పెరగడం జరిగింది. డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది. ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది. వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది. నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది, కానీ వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. హెచ్బీస్ బై డే అండ్ హెచ్బీస్ బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది. వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరియస్ ఆస్పెక్ట్స్ లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాస్ ని 1832 కెమెరాస్ ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా 3000 దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డ్రోన్స్ ని కూడా 15 డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్ కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి. ప్రతి ఒక్క స్టేషన్ కి 34 డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా 2025 లో లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఓవరాల్ గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది.